దట్టమైన అడవితో ఉన్న ఏజెన్సీ ప్రాంతం. ఏ క్షణాన ఏమవుతుందోననే భయం. అలాంటి చోట మిస్టరీ కేసుల్ని డీల్ చేయడం అంటే ప్రాణాలకు తెగించడమే. ఎస్ఐ కష్టానికి ఫలితం దక్కిందా? అమ్మాయిలను చంపుతుంది ఎవరు? అరుపులు వినిపిస్తున్నా ఎవరు దొరక్కపోవడంతో బాధితురాలి తాలూకు అతని దగ్గరకు ఎస్ఐ వచ్చి, మరేం పర్వాలేదు, మా వాళ్ళ ఆసుపత్రికి తీసుకువెళ్లారు కదా, నాకు మీరు ఒక విషయం క్లియర్ గా చెప్పండి. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడొచ్చారు? ఏం జరిగింది అసలు అని అడిగాడు. అతను చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు వినయ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. సార్, నేను కాలేజ్ స్టూడెంట్ ని. ఎగ్జామ్స్ అయిపోవడంతో అందరం కలిసి శ్రీకాకుళం ఫారెస్ట్ చూద్దామని పిక్నిక్ అని వచ్చాం సార్. రాత్రి అవడంతో ఇచ్చాపురం దగ్గరలోని గెస్ట్ హౌస్ లో ఉండి తెల్లారుగానే ఫారెస్ట్ చూద్దామని బయలుదేరాం. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫారెస్ట్ లోకి వెళ్లాం. మాధురి కూడా మాతో పాటే వచ్చింది. కొంత దూరం వెళ్ళాక చూస్తే మాధురి మా గ్రూప్ లో కనిపించలేదు. తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎక్కడో ఫోటోలు తీస్తూ ఉంటుందిలే అని గట్టిగా పిలిచాం. పలకలేదు. తను దారి తప్పిందని అర్థమైంది. తలో దిక్కుకు వెళ్లి వెతకసాగాం. సరిగ్గా అప్పుడే, యూ ఈడియట్, నన్నే భయపడతావా అంది. నేను కూడా కాస్త కోపం ప్రదర్శిస్తూ, లేకపోతే మమ్మల్ని వదిలి ఇటొచ్చేస్తావా? నువ్వు కనపడక ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అన్నాను. సారీ వినయ్, మంచి లొకేషన్ కనిపించేసరికి ఫోటోలు తీస్తూ దారి తప్పి ఇటొచ్చేసా. ఇకపై అలా చెయ్యనులే అని బతిమలాడుకుంది. సరే, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పద పద అన్నాను. అంతలో వినయ్ చెప్పిందంతా సావధానంగా విన్న శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. మాధురికి శత్రువులెవరూ లేరు, ప్రేమ వ్యవహారమూ లేదు, ఓవరాల్ గా ఏ లింకు దొరకట్లేదే అనుకుంటూ ఆలోచించసాగాడు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో ఆయనకు నార్త్ చెక్ పోస్ట్ నుంచి ఒక కాల్ వచ్చింది. నార్త్ చెక్ పోస్ట్ కి దగ్గరలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక అతన్ని అరెస్ట్ చేశారు. సెల్లో పెట్టి ప్రశ్నించారు. ఎంతకీ అతను నోరు విప్పట్లేదు. ఎస్ఐ శ్రీధర్ వచ్చి ఎక్కడ దొరికాడు, ఏం చెప్తున్నాడు అని కానిస్టేబుల్ ని అడిగాడు. రాత్రి అడవిలో అటు ఇటు తచ్చాడుతూ ఓ చోట నిద్రపోతుంటే చూశాం సార్, అనుమానం వచ్చి పట్టుకున్నాం. ఎంత అడిగినా ఏం చేసినా వీడు నోరు విప్పట్లేదే అన్నాడు. ఎస్ఐ అతన్ని చూసి, పిచ్చోడ్లా ఉన్నాడు, ఎందుకు అనవసరంగా కొట్టడం, వదిలే అని చెప్పి వెళ్లబోయాడు. ఆ అరుపు విని ఆగిపోయాడు. అడవిలో తను వెతుకుతూ ఉండగా వినపడిన అరుపే అది. వెనక్కి వచ్చి వాడిని చూశాడు. వినయ్ చెప్పిన ఆనవాళ్లు గుర్తొచ్చాయి. ఎస్, వీడే. నువ్వే కదరా, నువ్వే. చెప్పు చెప్పు, ఎందుకు చంపావురా? చెప్పరా, మాట్లాడు. అమాయకులైన ఆడవాళ్ళని ఎందుకురా చంపుతున్నావు అని గద్దించగా, అమాయకులు కాదు, మోసం. ఆడవాళ్లే ఓ మోసం, వంచన, అంతా వంచన. నన్ను మోసం చేశారు, చంపుతా, అందరినీ చంపుతా, ఆడవాళ్లందరినీ చంపుతా అంటూ నోరు విప్పాడు. వరుస హత్యల సస్పెన్స్ వీడింది. అమ్మాయిలను ఎవరు చంపుతున్నది తేలింది. ఆ సైకో మాటల్ని బట్టి
ఆడవాళ్ళందరిపై పగ పెంచుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. అతని జీవితంలో ఏం జరిగింది? అతన్ని మోసం చేసిందెవరు? అతను రమణ, హైదరాబాద్లోని ఓ కంపెనీలో చిరుద్యోగి. తన పని తాను చేసుకోవడం, ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయడమే తెలుసు. ఎవరి జోలికి వెళ్లకుండా వినయంగా ఉంటాడనే మంచి పేరు కూడా ఉంది అతనికి. ఈ మధ్య రమణ పని ఆపేసి పరధ్యానంగా ఆలోచిస్తూ కనిపించసాగాడు. కారణం, అతనికి కొత్తగా పెళ్లైంది. హైదరాబాద్ లో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఇదిగో ఈమె అతని భార్య. పేరు లావణ్య. పేరుకు తగ్గ లావణ్యం ఆమె సొంతం. ఇప్పుడు ఆమె రమణ సొంతం. అందుకే ఆమెను తలచుకుంటూ ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఆఫీసులో ఉన్నాడే గాని మనసు మాత్రం ఆమె చుట్టే తిరుగుతోంది. తమ సరసాలు, సరదాలు, మురిపాలు, ముచ్చట్లు గుర్తు తెచ్చుకుని మురిసిపోతున్నాడు. సాయంత్రమైతే చాలు, అందరూ పని ఒత్తిడిలో అలసిపోతే రమణ మాత్రం ఉత్సాహంగా బయలుదేరేవాడు. ఇంటికి వెళ్లగానే తన భార్య చేతి టీ తాగితే చాలు, అంతులేని ఉత్సాహం నిండేది అతనిలో. లావణ్యపై తను పెంచుకున్న ప్రేమకు అంతటి శక్తి ఉంది మరి. రమణను చూస్తే చీమకు కూడా హాని తలపెట్టేలా కనిపించట్లేదు. మరి అతనెందుకు సీరియల్ కిల్లర్ అయ్యాడు? ఆడవాళ్లపై మాత్రమే పగ పెంచుకోవడానికి కారణమేంటి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.